శ్రీగురుభ్యో నమ. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యచ్చ రాహవే కేతివే నమః. ఈరోజు మనం ఈ నూతన సంవత్సర పంచాంగ విశేషాలను, గ్రహగతులను మరియు ద్వాదశ రాశుల ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. రాబోయే కాలంలో ప్రకృతిలో వచ్చే మార్పులు, గ్రహగతులు మన జీవితాలపై చూపే ప్రభావం, వర్షపాతం, ఆదాయ వ్యయాలు మరియు రాజపూజ అవమానాలు వంటి విషయాలు ముందుగానే గ్రహించి దానికి అనుగుణంగా మన జీవనశైలిని మార్చుకోవడమే పంచాంగ శ్రవణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఆధ్యాత్మికత. పంచాంగం మన సంస్కృతికి అద్దం పడుతుంది. శాస్త్రీయత అనేది ఖగోళ శాస్త్రం ఆధారంగా గ్రహాల స్థితిగతులను ఇది వివరిస్తుంది. సామాజిక కోణం. రైతులు, సామాన్యులు తమ పనులను ప్రణాళికాబద్ధంగా చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. జ్యోతిషం ప్రకారం కాలం అనేది నిరంతరం చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. ఈ దేశ కాలాల కలయిక వల్ల ఒక వ్యక్తి లేదా ప్రకృతిపై గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో నిర్ణయించబడుతుంది. భారతీయ కాలగణన శాస్త్రం కేవలం అంకెలకు లేదా తేదీలకు పరిమితమైనది కాదు. అది విశ్వాంతరాలంలో జరిగే గ్రహగతుల ప్రభావం భూమిపై ఉన్న ప్రాణికోటిపై ఎలా ఉంటుందో వివరించే ఒక మహోన్నత విజ్ఞానం. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించే పంచాంగ శ్రవణం అనేది కాలగమనాన్ని అర్థం చేసుకోవడానికి, రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధం చేసే ఒక దివ్య మార్గదర్శి. ఈ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి శాస్త్రీయ దృక్పథంతో కూడిన సాంప్రదాయ పంచాంగ విశ్లేషణ మనం చేసుకుందాం. సనాతన ధర్మంలో కాలాన్ని భగవత్ స్వరూపంగా భావిస్తారు. కాలోస్మి లోకక్షేకృత్ ప్రవృద్ధో అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చినట్లుగా సృష్టి స్థితిలయలకు కాలమే మూలాధారం. కాలగణనలో భారతీయులు అనుసరించే చాంద్రమాన పద్ధతి అత్యంత శాస్త్రీయమైనది. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన చైత్రశుద్ధ పాడ్యమి నాడే మనం ఉగాదిగా జరుపుకుంటాం. వైదిక కాలమానం ప్రకారం ప్రస్తుత కాలం శ్వేతవరాహ కల్పంలో వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలోని కలియుగ ప్రథమ పాదంలో ఉంది. కలియుగ ప్రమాణం మొత్తం 4,32,000 సంవత్సరాలు కాగా ప్రస్తుతం మనం కలియుగ వర్షం 5,127వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. ఇది శాలివాహన శక సంవత్సరం 1948 గాను, సాధారణ శకం 2026-2027 కాలానికి సంబంధించినది గాను పరిగణించబడుతుంది. ప్రభవాది 60 సంవత్సరాల చక్రంలో పరాభవ అనేది 40వ సంవత్సరం. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములనే 5 అంగాల సమాహారం. పరాభవ అనే పదానికి నిఘంటువు ప్రకారము ఓటమి, అవమానం లేదా తిరస్కారం అనే అర్థాలు స్ఫురిస్తాయి. అయితే సిద్ధాంత గ్రంథాల ప్రకారం సంవత్సర నామం ఎప్పుడూ లోతైన అంతరార్థాన్ని కలిగి ఉంటుంది. ఆధ్యాత్మికంగా చూస్తే పరాభవ అంటే అహంకారానికి ఓటమి అని అర్థం. మానవుడు తనలోని గర్వాన్ని, స్వార్థాన్ని వీడి వినయం వైపు ప్రయాణించే సంవత్సరంగా దీన్ని పండితులు అభివర్ణిస్తారు. జ్యోతిశాస్త్రం ప్రకారం పరాభవనామ సంవత్సరంలో రాజ్యహింస, అనైతిక విలువల పతనం జరిగే సూచనలు ఉన్నప్పటికీ సత్యాన్ని, ధర్మాన్ని ఆశ్రయించే వారికి ఇది అత్యంత శుభప్రదమైన కాలం. సహనం మరియు వివేకంతో వ్యవహరించేవారు ఊహించని విజయాలు సాధిస్తారు. ఈ సంవత్సరం కొత్త ప్రారంభాలకు, ఆధ్యాత్మిక పరివర్తనకు ఒక మైలురాయిగా నిలుస్తుంది. ప్రతి సంవత్సరానికి గ్రహాల మధ్య ఒక మంత్రిమండలి అంటే ప్లానెటరీ క్యాబినెట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. పరాభవనామ సంవత్సరంలో నవనాయకులలో 7 శుభులు కాగా 2 మాత్రమే పాపులుగా ఉన్నారు. దీనివల్ల దేశం మొత్తం మీద శుభ ఫలితాలు అధికంగా ఉంటాయని విశ్లేషించవచ్చు. రాజు గురుడు శుభుడయ్యాడు. మంత్రి కుజుడు పాపి. సేనాధిపతి చంద్రుడు శుభుడు. సస్యాధిపతి శుక్రుడు శుభుడు. ధాన్యాధిపతి బుధుడు శుభుడయ్యాడు. అర్ఘ్యాధిపతి చంద్రుడు శుభుడు. మేఘాధిపతి చంద్రుడు శుభుడు. రసాధిపతి రవి పాపి. నీరసాధిపతి శుక్రుడు శుభుడు. ఈ సంవత్సరం గురువు రాజు కావడంతో పాలకులు ధర్మబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజలలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సనాతన ధర్మం పట్ల గౌరవం విశ్వవ్యాప్తం అవుతుంది. విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు వస్తాయి.
మేధావులకు గౌరవం లభిస్తుంది. దేశం సుభిక్షంగా ఉండి ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారు. మంత్రి కుజుడు. మంత్రిగా క్రూరగ్రహమైన కుజుడు ఉండడం వల్ల పరిపాలనలో కఠినత్వం కనిపిస్తుంది. కుజుడి ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, సరిహద్దు వివాహాలు తలెత్తుతాయి. అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం. అధికారుల మధ్య ఏకాభిప్రాయం లోపిస్తుంది. రక్షణ రంగానికి ప్రాధాన్యత పెరుగుతుంది. సేనాధిపతి, మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు ఈ ఏడాది 3 కీలక బాధ్యతలను స్వీకరించడం ఒక విశేషం. సేనాధిపతిగా పరిపాలనలో పట్టుదల ఉంటుంది. నిఘా మరియు గూఢచార విభాగాలు అత్యంత చురుగ్గా పనిచేస్తాయి. మేఘాధిపతిగా చంద్రుడు సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి, జలాశయాలు నిండుతాయి. అయితే అకాల వర్షాలు, తుఫాన్ల వల్ల ప్రజల్లో కొంత ఆలోచన కలగవచ్చు. అలాగే చంద్రుడు అర్ఘ్యాధిపతి కూడా అవడం వల్ల పంటలు బాగా పండినా ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఉంటాయి. బియ్యం, వస్త్రములు, బంగారం, వెండి మరియు పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు. శుక్రుడు సస్యాధిపతిగా ఉండడం వల్ల తెల్లని ధాన్యాలు అంటే వరి వంటి విశేషంగా పండుతాయి. దేశంలో నూతన పరిశ్రమలు, విలాస వస్తువుల ఉత్పత్తి పెరుగుతుంది. నీరసాధిపతిగా శుక్రుడు ఉండడం వల్ల మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు మరియు భవన నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుతాయి. ధాన్యాధిపతి బుధుడు. బుధుడు ధాన్యాధిపతి కావడంతో పప్పు దిగుబడులు, ముఖ్యంగా పెసలు వంటి ధాన్యాలు బాగా పండుతాయి. ధాన్యాలకు సరసమైన ధరలు ఉండడం వల్ల సామాన్యులకు ఉపశమనం కలుగుతుంది. రసాధిపతి రవి. సూర్యుడు రసాధిపతి కావడం వల్ల పండ్ల తోటలకు కొంత నష్టం కలిగే అవకాశం ఉంది. వైద్య విధానంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినా ప్రజలలో కంటి సంబంధిత సమస్యలు మరియు ఎండ తీవ్రత వల్ల కలిగే అనారోగ్యాలు పెరుగుతాయి. వృష్టి. సస్య నిర్ణయం మరియు ప్రకృతి వైఖరి. పరాభవనామ సంవత్సరంలో వర్ష కొంచెం బ్రాహ్మణుని చేతిలో ఉండడం వల్ల వర్షాలు సకాలంలో కురుస్తాయి. ఈ ఏడాది మొత్తం 4 తూముల వర్షం పడుతుంది. సముద్రంలో 7 భాగాలు, పర్వతములలో 9 భాగాలు, భూమి యందు 4 భాగాలు. ఈ గణాంకాల ప్రకారము భూమిపై పడే వర్షం తక్కువగా అనిపించినా అది వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం కాల అనే మేఘం మేరువునకు దక్షిణ దిశలో ఏర్పడడం వల్ల కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి పరిస్థితులు ఉండవచ్చు. పశుపాలకుడిగా శ్రీకృష్ణుడు ఉండడం వల్ల పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. పశు సంపద వృద్ధి చెందుతుంది. పంటల విషయానికి వస్తే 16 వేసములకు గాను 9 వేసముల పంట ఫలిస్తుంది. 2026-27 సంవత్సరంలో గ్రహాల మార్పులు దేశ భవిష్యత్తును మరియు వ్యక్తుల రాశి ఫలితాలను శాసిస్తాయి. గురుగ్రహం 2026 జూన్ 2న గురువు తన ఉచ్చరాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఇది ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా దేశానికి మేలు చేస్తుంది. అక్టోబర్ 31న సింహరాశిలోకి మారి తిరిగి 2027 జనవరి 25న వక్రగతిలో కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. శనిగ్రహం సంవత్సరం పొడవునా శని మీనరాశిలోనే ఉంటాడు. ఇది జల సంబంధిత అవాదాలకు, సముద్ర మార్గాల్లో చట్టపరమైన మార్పులకు దారితీయవచ్చు. రాహుకేతువులు 2026 డిసెంబర్ 6న రాహు మకర రాశిలోకి, కేతు కర్కాటక రాశులు ప్రవేశిస్తారు. ఈ సంచారం వల్ల రాజకీయాల్లో సరికొత్త నాయకత్వం ఉద్భవిస్తుంది. కఠినమైన చట్టాలు అమలులోకి వస్తాయి. యమునా నది పుష్కరములు. ఈ సంవత్సరానికి ఉన్న మరొక గొప్ప విశేషం యమునా నది పుష్కరాలు. బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించిన సమయం నుండి ఇవి ప్రారంభమవుతాయి. ప్రారంభం 2026 జూన్ 2 మంగళవారం నుండి 2026 జూన్ 13 శనివారం వరకు. ప్రాధాన్యత ఏంటంటే యమునా నదిని యమ అనుజ అంటే యముని సోదరని పిలుస్తారు. పుష్కర కాలంలో ఈ నదిలో స్నానం చేయడం వల్ల అకాల మృత్యువు నుండి విముక్తి, పాప ప్రక్షాళన జరుగుతుందని పురాణ వచనం. కర్తరి మరియు మౌఢ్య నిర్ణయాలు. చిన్న కర్తరి 2026 మే 4 నుండి 2026 మే 11 వరకు. అలాగే నిజ కర్తరి, దీన్నే పెద్ద కర్తరి అంటారు, 2026 మే 11 నుండి మే 29 వరకు. గురు మౌఢ్యం 2026 జూలై 15 నుండి 2026 ఆగస్టు 12 వరకు. శుక్రమౌఢ్యం 2026 అక్టోబర్ 19 నుండి 2026 అక్టోబర్ 29 వరకు. ముఖ్యంగా గురు శుక్ర మూఢములలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు నిషిద్ధం. ద్వాదశ రాశి ఫలాలు. పరాభవనామ సంవత్సరంలో 12 రాశుల వారి ఆదాయ వ్యయాలు మరియు రాజపూజ్యం, అవమానాల గురించి తెలుసుకుందాం. రాశివారిగా సమగ్ర విశ్లేషణ. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, గౌరవం 2, అవమానం 4. వృషభ రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 14, గౌరవం 5, అవమానం 4. మిథున రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11, గౌరవం 1, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 11, గౌరవం 4, అవమానం 7. సింహరాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, గౌరవం 7, అవమానం 7. కన్య ఆదాయం 8, ఖర్చు 11,
గౌరవం 3, అవమానం 3. తులారాశి వారికి ఆదాయం 5, ఖర్చు 14, గౌరవం 6, అవమానం 3. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, గౌరవం 2, అవమానం 6. ధనుసు రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 11, గౌరవం 5, అవమానం 6. మకర రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8, గౌరవం 1, అవమానం 2. కుంభరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8, గౌరవం 4, అవమానం 2. మీనరాశి వారికి ఆదాయం 14, ఖర్చు 11, గౌరవం 7, అవమానం 2. మేషరాశి గ్రహాల మద్దతు తక్కువగా ఉన్నప్పటికీ రాహు అనుకూల ప్రభావం వల్ల ఆదాయం బాగుంటుంది. శని వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృషభ రాశి గృహ భూ సంబంధిత వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉండడంతో ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. గురువు బలం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్య విషయాల్లో వేసవకాలంలో జాగ్రత్త అవసరం. మిథున రాశి సృజనాత్మక రంగాల వారికి విద్యార్థులకు అత్యంత అనుకూలమైన సమయం. కమ్యూనికేషన్ మరియు డిజిటల్ రంగాల్లో రాణిస్తారు. ప్రయాణాలు అధికమవుతాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన మేలు చేస్తుంది. కర్కాటక రాశి రాశిలో గురువు సంచరించడం వల్ల అదృష్టం వరిస్తుంది. పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం వంటివి చేయడం ఉత్తమం. ఆహార నియమాల పట్ల శ్రద్ధ వహించాలి. సింహరాశి మీ నాయకత్వ లక్షణాలకు గుర్తింపు లభిస్తుంది. సామాజికంగా ప్రతిష్ఠ పెరుగుతుంది. కానీ వ్యక్తిగత జీవితంలో అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కన్యారాశి ప్రారంభంలో పనుల్లో జాప్యం జరిగినా పట్టుదలతో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. తులారాశి వ్యాపార భాగస్వామ్యాలు లాభిస్తాయి. సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. శని అనుకూలంగా ఉన్నందున శత్రువులపై విజయం సాధిస్తారు. హనుమాన్ చాలీసా పఠనం శుభప్రదం. వృశ్చిక రాశి క్యారియర్లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి. ఆర్థిక నిర్వహణలో ప్రాధాన్యతలు ముఖ్యం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విజయాలను ఇస్తుంది. ధనుసు రాశి ఉన్నత విద్య మరియు విదేశీ ప్రయాణాలకు అనుకూల గురు అనుగ్రహం వల్ల సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతు మెండుగా ఉంటుంది. మకరం ఏలినాటి శని ప్రభావం తగ్గుతుండడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆచరణాత్మక పెట్టుబడులు భవిష్యత్తులో లాభిస్తాయి. నిలకడైన అభివృద్ధి కనిపిస్తుంది. కుంభరాశి నూతన ఆవిష్కరణలు, సమాజ సేవలో పాల్గొంటారు. సమయపాలన పాటించకపోతే ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. శని శాంతి కోసం తైలాభిషేకం నిర్వహించడం మేలు. మీనరాశి ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపుతారు. ఖర్చులు పెరిగినా అవసరానికి తగిన ఆదాయం సమకూరుతుంది. మీ అంతర్వాహిని నమ్మి నిర్ణయాలు తీసుకోవడం వల్ల విజయం లభిస్తుంది. శ్రీ పరాభవనామ సంవత్సరం సంస్కరించుకోవడానికి, లోపాలను అధిగమించడానికి లభించిన ఒక గొప్ప అవకాశం. గ్రహాల గతులు మనపై ప్రభావం చూపిన దైవచింతన, ధర్మబద్ధమైన జీవనం మరియు సదాచార వ్యవహారాల ద్వారా ఎటువంటి ప్రతికూల ఫలితాలనైనా అధిగమించవచ్చు. పంచాంగ శ్రవణం కేవలం భవిష్యత్తును తెలుసుకోవడానికి మాత్రమే కాదు, కాలాన్ని గౌరవించి ప్రకృతితో మమేకమై జీవించడానికి ఒక దివ్య ఔషధం. ఈ సంవత్సరం అంతా మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. సనాతన ధర్మం యొక్క వైభవాన్ని, జ్యోతిశాస్త్ర రహస్యాలను మరియు మన పండుగల విశిష్టతను తెలుసుకోవడానికి మా సనాతన భారతీయం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.